సానా సతీష్ ఈ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఒకప్పుడు సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో వినపడినటువంటి పేరు, సాక్షిగా ఆ తర్వాత కేసులు ఎదుర్కొన్నటువంటి పర్సన్. అయితే ఆ తర్వాత ఆ వ్యవహారాలు పక్కెడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆ మధ్యన ఆంధ్రజ్యోతి తనని టార్గెట్ చేస్తూ ఒక స్టోరీ కూడా రాసింది, చక్రాలు తిప్పుతున్నారు అంటూ. అయితే అదే ఆంధ్రజ్యోతి ఇవాళ సానా సతీష్కి ఎంపీ పదవి, రాజ్యసభ పదవి రాబోతుంది, ఏదైతే మోపీదేవి ప్లేస్లో సానా సతీష్కి ఇవ్వబోతున్నారు అన్నటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. వాస్తవంగా మొన్నటిసారి కాకినాడ ఎంపీగా తన పేరే వినబడింది బలంగా. అదే సందర్భంలో జనసేన తరపున అయితే జనసేన అని పవన్ కళ్యాణ్ ఆయనకి టికెట్ ఇవ్వలేదు, అది టీ టైం ఉదయ్కి ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు ఆ తర్వాతనే ప్రభుత్వం మారిన తర్వాతనే సానా సతీష్ మరింత పవర్ఫుల్గా తయారయ్యారు అన్నటువంటిది జ్యోతి కథనం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఓ రకంగా కింగ్ మేకర్ పాత్ర రాష్ట్రంలో పోషిస్తున్నారు. తనని తలుచుకుంటే ఏదైనా అయిపోతుంది, తను చెప్తే ఏ పనైనా జరిగిపోతుంది అంటూ మొన్న ఈ మధ్యన కథనం, అది ఆ మధ్యన మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు తనకి బీద సానా ఆర్ కృష్ణయ్య అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. సానా సతీష్కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు. అంటే ఆ స్థాయికి ఎదిగేసినట్టు, ఆ స్థాయి సాధించేసినట్టు.